Hi friends, welcome back to Vedavyas YouTube Maths ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం 10th క్లాస్ అండ్ 9th క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ 10th క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్లో కూడా ఉంటుందని. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. సో డిస్కస్ చేసే ముందు మా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో నౌ టుడే డిస్కస్ అబౌట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. 9th క్లాస్లోనే ఉంది, 10th క్లాస్లోనే ఉందండి. సో అసలు ఆ చాప్టర్లోకి వెళ్ళే ముందు వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్స్ అండ్ వాట్ ఈస్ ద యూజెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అంటే తర్వాత మనకి ఈజీగా అది అర్థమవుతుందండి. సో వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారండి. మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 pens and 5 notebooks, 2 pens and 5 notebooks తీసుకున్నానండి. దాని కాస్ట్ వచ్చి 100 రూపీస్ చెప్పండి. దాని కాస్ట్ 100 రూపీస్. షాప్కి వెళ్తే మనకి ఏం కావాలని అడుగుతాం, వాడు టోటల్ రేట్ వేసి ఎంత అని చెప్తారు. తర్వాత మనం అడిగితే నోట్బుక్ కాస్ట్ ఎంత లేదా పెన్ కాస్ట్ ఎంత అని విడివిడిగా మనం అడిగితే చెప్తారు. కానీ వాడు ఏం చెప్తారు, ఫస్ట్ వాడు టోటల్ కాస్ట్ వేసుకొని మొత్తం మనకి ఏమేమి ఆర్టికల్స్ అయితే తీసుకుంటున్నామో, ఏమేమి వస్తువులు తీసుకుంటున్నాం, దాని యొక్క టోటల్ బిల్ ఎంత అనేది ఇస్తారు. సో అలా 2 pens అండ్ 5 notebooks కాస్ట్ 100 రూపీస్ అన్నాడు. మరి ఇక్కడ వాట్ ఈస్ ద వన్ నోట్బుక్ కాస్ట్, వాట్ ఈస్ ద 1 pen కాస్ట్. సో దిస్ ఈజ్ ఏ అన్నోన్. సో ఇలాంటి అన్నోన్ వాల్యూస్ని మనం లెటర్ ఎక్స్ కానీ వై అని ఇంకో లెటర్స్తో ఇండికేట్ చేసుకోవడం అనేది మనం ఆల్జిబ్రాలోంచి మనం నేర్చుకుంటున్నాం. సో ఎక్కడైనా సరే మనం అన్నోన్ వాల్యూస్ని లెటర్స్తో ఇండికేట్ చేయడం అనేది ఆల్జిబ్రాలోంచే నేర్చుకుంటున్నాం. సో వాటినే మనం ఇక్కడ వేరియబుల్స్, అన్నోన్ వాల్యూస్ని వేరియబుల్స్ అని అంటున్నాం. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, అలాంటి అన్నోన్స్ ఇక్కడ 2 ఉండాలి. సో ఇక్కడ ఏమున్నాయి, 1 pen కాస్ట్, 1 notebook కాస్ట్. ద 2 ఈజ్ అన్నోన్స్. ఇలా 2 ఉన్నటువంటి ఈక్వేషన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇంకొక షాప్కి వెళ్ళారండి. ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక ఆఫర్ ఇచ్చారండి. షాప్కి వెళ్తే అక్కడ ఒక ఆఫర్ ఇచ్చారండి. ఏంటి ఆఫరు, 3 shirts 600 రూపీస్, డిస్కౌంట్ 250 రూపీస్. డిస్కౌంట్ సేవ్ 250 rupees. What is the original cost of this shirt? షాప్కి వెళ్ళా, వాడు 3 shirts ఒక ప్యాక్ ఇచ్చినాడు. 3 shirts ప్యాక్ 600 రూపీస్. అలా 600 రూపీస్ మనం తీసుకుంటే సేవ్ 150 రూపీస్. 150 రూపీస్ సేవ్ అవుతుంది. అంటే ఆ 150 వాడికి మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు 3 shirts మీద అని అర్థం. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దట్ షర్ట్ అది మనం తెలుసుకుంటే ఒక షర్ట్ మీద ఎంత సేవ్ చేసుకోవచ్చు, 3 shirts మీద సేవ్ కరెక్ట్ ఎట్లా ఉంది అనేది మనం డిసైడ్ చేసుకో. మరి ఇంకా మనం ఏం చేయొచ్చు, సో మనకు ఒరిజినల్ కాస్ట్ కావాలి కాబట్టి దట్ ఒరిజినల్ కాస్ట్ ఈజ్ ఎక్స్. అన్నోన్ ఒరిజినల్ కాస్ట్ ఈజ్ ఎక్స్. సో 3 shirts కాస్ట్ కావాలి కాబట్టి 3 shirts కాస్ట్
ఇది ఒరిజినల్ కాస్ట్ అండి. ఈ ఒరిజినల్ కాస్ట్ మనకు ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాం, 150 రూపీస్ మనకు సేవింగ్ ఇస్తున్నాం అంటే ఇది మనం మిగులుతుంది. సో కాబట్టి -150 సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనం ఎంత పే చేస్తున్నాం, 600 రూపీస్ పే చేస్తున్నాం. ఒరిజినల్ కాస్ట్ ఎంత, మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాం, మనకు ఎంత సేవ్ చేస్తున్నాడు, ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ వస్తుందండి. సో ఇలా మనం ఒక ఈక్వేషన్ తీసుకుంటే దీన్ని ఇలాంటి ఈక్వేషన్స్, అలాగే ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. 2 pens కాస్ట్ x రూపీస్, 1 pen కాస్ట్ x రూపీస్, 2 pens 2x ప్లస్ 5 notebooks, 1 notebook కాస్ట్ y రూపీస్, 5 notebooks 5y ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. మొత్తం కలిపి 100 రూపీస్ పే చేశాం కాబట్టి ఈక్వల్ టు 100. సో ఇలాంటివి మన డైలీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఎన్నెన్నో జరుగుతుంది. ఇలా మనకు అన్నోన్ వాల్యూస్ ఎక్కడన్నా ఉంటే ఇలాంటి వాటన్నిటిని మనం లీనియర్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్? ఇప్పుడు ఇక్కడ మనకు వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఏమీ లేదు అని అంటే దట్ ఈస్ 1. ఇక్కడ కూడా అలాగే ఎక్స్పోనెంట్ ఎక్స్కి 1, వైకి కూడా 1 అవుతుంది. మరి అదే ఎక్స్ కామా వై ఇలా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్కి ఎక్స్పోనెంట్ 1, వైకి ఎక్స్పోనెంట్ 1. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో ఎక్స్పోనెంట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని డిగ్రీ ఆఫ్ ద టర్మ్ ఈజ్ 1. డిగ్రీ అనేది డిగ్రీ 1 అవుతుంది. డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 1. మరి ఇక్కడ ఏముంది? ఎక్స్పోనెంట్ ఎక్స్కి ఎక్స్పోనెంట్ 1, వై కూడా ఎక్స్పోనెంట్ 1 అంటే దిస్ టర్మ్ ఫస్ట్ డిగ్రీ, దిస్ టర్మ్ ఆల్సో ఫస్ట్ డిగ్రీ. మరి కాన్స్టెంట్ టర్మ్లో అసలు వేరియబుల్స్ లేవు కాబట్టి ద డిగ్రీ ఈజ్ 0. సో ఇక్కడ కూడా డిగ్రీ 1 అవుతుంది. మరి ఈ టర్మ్ ఒకదాన్ని చూద్దామండి. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ 1? ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 వేరియబుల్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్, ఈ 2 వేరియబుల్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ అంటే సమ్ ఆఫ్ దట్ వేరియబుల్స్, సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ 1 + 1 2. సో డిగ్రీ ఆఫ్ x into y is equal to 2. సో సింగిల్ వేరియబుల్స్ అయ్యింది, సింగిల్ టర్మ్స్ అంటే ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఆ టర్మ్లో ఉంటే సో దాని ఎక్స్పోనెంట్నే డైరెక్ట్గా మనం డిగ్రీ అని తీసుకుంటున్నాం. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్, ఆ 3 వేరియబుల్స్ ప్రోడక్ట్లో కనుక ఉంటే ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. బట్ మనకి ఇక్కడ మనం చేసేటువంటి లీనియర్ ఈక్వేషన్. సో ఓకే అండి, ఈ డిగ్రీ అనేది మనం ఆల్జీబ్రాలకి పాలినామియల్స్లోకి వెళ్తే అక్కడ ఇంకా బాగా క్లియర్గా వస్తుంది. సో ఆ చాప్టర్లో డిస్కస్ చేసేటప్పుడు దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇలాంటి ఈక్వేషన్స్ని ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్, వాటి యొక్క డిగ్రీ ఈజ్ 1. సో ఇలాంటి ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్స్. సో వాట్ ఆర్ ద లీనియర్ ఈక్వేషన్స్? ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్. First degree equations is called linear equations. So the first degree equations is called linear equations. Linear is represent a straight line. ఆ ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేయాలి. సో కాబట్టి దాన్ని ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇట్స్ లీనియర్ ఈక్వేషన్స్. ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ ఇస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇలాంటి లీనియర్ ఈక్వేషన్స్లో 2 వేరియబుల్స్ ఉంటే
అలాంటి వాటి గురించి నౌ ప్రజెంట్ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాము. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని మరి వన్ వేరియబుల్ ఉంటే దట్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఆల్రెడీ అవన్నీ మనకు ప్రీవియస్ 8th క్లాస్లో వచ్చున్నాయి. 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఉంటుందండి. సో 9th క్లాస్లో అండ్ 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఓకే అండి. సో వన్ వేరియబుల్ ఉంటే వాటిని సింపుల్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇస్ కాల్డ్ యాజ్ సింపుల్ ఈక్వేషన్స్. ఓకే అండి. వన్ వేరియబుల్ ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ ఒక స్పెసిఫిక్ నేమ్ ఏంటంటే సింపుల్ ఈక్వేషన్స్. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఇట్ ఇస్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఇట్స్ ఏ వన్ వేరియబుల్ మాత్రమే కాబట్టి ఇట్స్ ఏ సింపుల్ ఈక్వేషన్స్. Linear equation in one variable is called simple equations, but is a two variables is a linear equation in two variables. Okay andi. So linear equations ante first degree equations. First degree equations ante exponent of the variable one మాత్రమే ఉండాలి. అది సింగిల్ వేరియబుల్స్, ఒక్కొక్క టర్మ్లో వన్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ వచ్చాయంటే మన డిగ్రీ చేంజ్ అవుతుంది. సో అలాంటివి ఉండకుండా ఓన్లీ వన్ టర్మ్లో వన్ వేరియబుల్ మాత్రమే ఉండొచ్చండి. సో అలాంటి వేరియబుల్స్ ఎన్నైనా ఉండొచ్చండి. ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క వేరియబుల్ పెట్టుకుంటే ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చు అక్కడ. బట్ వన్ టర్మ్లో వన్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. సో దట్ సచ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్స్. సో లీనియర్ ఈక్వేషన్లో వన్ వేరియబుల్ తీసుకుంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, టూ వేరియబుల్స్ తీసుకుంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్, త్రీ వేరియబుల్స్ తీసుకుంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ త్రీ వేరియబుల్స్. ఇలా మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా అవన్నీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ దట్ వేరియబుల్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి. సో ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు చెప్పినటువంటి సింపుల్ ఈక్వేషన్స్ చెప్పాను. లీనియర్ ఈక్వేషన్ in one variable is called simple equations. So for example ga 2x plus 5 equal to 17. So is a linear equation in one variable. Is a one variable. 2x plus 3 equal to 5x minus 2. Here also linear equations at a first degree. This degree is a 1. So it's a first degree equations. It's called linear equations. And here also one variable. Kapte one variable term two sides unnai. LHS and RHS rennitlonu one variable unnai. So it's also one variable. So linear equation in one variable is called as also simple equations. Simple equations ni ela solve cheyali, వాటి యొక్క సొల్యూషన్ ఏంది అనేది మనం ఆల్రెడీ 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో నేర్చుకుని ఉన్నామండి. ఓకే, నౌ టూ ఎక్స్ ప్లస్ 3y equal to 10. How many variables? Here how many variables? Two variables. And what is the degree? Here also exponent 1, here also exponent 1. So it's the first degree equations. So it's a linear equations in two variables. It's two variables. Two x plus 3y minus 5z equal to 23. How many variables in here? Three variables. Here three variables are there. So it's a linear equations in three variables. Okay? So ఇలా మనం one variable, two variables, three variables, four variables ఎన్నైనా చెప్పచ్చు.
బట్ దీస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్స్. కాకపోతే వాటిలో స్పెసిఫిక్గా వాటి హౌ మెనీ వేరియబుల్స్ అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్, లైక్ దట్ వన్ 4 or 5. ఓకే అండి. ఓకే అండి. సో ఇలాంటివన్నీ మనకు మన డైలీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. సో ఎలాంటివి కొన్ని డిస్కస్ చేద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామండి. ఇందా చెప్పినటువంటివి చూద్దాం. ఒక షాప్కి వెళ్ళాను. 2 pens plus 5 notebooks. That cost is 100 rupees. 2 pens, 5 notebook cost is 100 rupees. ఓకే. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్, ఒక పర్సన్ వెళ్ళి షాప్కి వెళ్ళి 2 pens and 5 notebooks కాస్ట్ 100 రూపీస్తో పర్చేస్ చేశారు. ఇప్పుడు ఆ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి ఆ 100 రూపీస్ ఆ పేరెంట్ అమౌంట్ కట్టేశారు. బట్ ఇప్పుడు వెళ్ళినటువంటి ఆ పర్సన్కి వాట్ ఈస్ ద 1 pen కాస్ట్, వాట్ ఈస్ ద 1 notebook కాస్ట్ అనేది సపరేట్గా తెలియదు. సో కాబట్టి దీన్ని నేను పెన్ కాస్ట్ వచ్చి X రూపీస్ అని, నోట్బుక్ కాస్ట్ వచ్చి Y రూపీస్ అని తీసుకున్నాం. సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? 2 pens కాబట్టి 2x అండ్ 5 notebooks కాబట్టి 5y ఈక్వల్ టు 100 రూపీస్. ఓకే అండి. ఇప్పుడు అదే నోట్బుక్స్, ఆ పెన్స్ని చూసినటువంటి ఇంకొక స్టూడెంట్, వాళ్ళ ఫ్రెండ్, ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్తో కలిపి 4 pens, 4 notebooks. 4 pens, 4 notebooks 80 రూపీస్కి పర్చేజ్ చేశారు. 4 pens, 4 notebooks 80 రూపీస్. బట్ ఇక్కడ కూడా ఆ నోట్బుక్స్ కాస్ట్ కానీ పెన్ కాస్ట్ కానీ వాళ్ళకి తెలియదు. సో 4 notebooks, 4 pens 4x, 4 notebooks 4y ఈక్వల్ టు 80 రూపీస్. సో ఇలా మనకు ఇంకొక ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం దాన్ని ఇంకొక స్టూడెంట్ వెళ్ళి నాకు ఓన్లీ నోట్బుక్సే కొనాలి అనుకుంటున్నాను, వాట్ ఇస్ దట్ కాస్ట్. ఇంకో స్టూడెంట్ ఇక్కడ 2 స్టూడెంట్స్, ఫస్ట్ స్టూడెంట్ ఏం చేస్తాం 2 pens and 5 notebooks 100 రూపీస్ పర్చేజ్ చేశారు. సో 2x + 5y ఈక్వల్ టు 100. అండ్ సెకండ్ స్టూడెంట్ 4 notebooks, 4 pens and 4 notebooks 80 రూపీస్ పర్చేజ్ చేశారు. సారీ అండి, 70 రూపీస్, 70 రూపీస్ పర్చేజ్ చేశారు అనుకున్నాం. 70 80 ఏదో ఒకటి. సో వాట్ ఈస్ ద 1 notebook కాస్ట్, వాట్ ఈస్ ద 1 pen కాస్ట్. ఇప్పుడు ఇంకో థర్డ్ స్టూడెంట్కి ఓన్లీ పెన్సే పర్చేజ్ చేయాలి అనుకుంటే ఎంత పే చేయాల్సి వస్తుంది, లేదా ఓన్లీ నోట్బుక్సే కావాలి అనుకుంటే ఎంత పే చేయాల్సి వస్తుంది. ఇలాంటివి మన డైలీ లైఫ్లో సిచ్యువేషన్స్లో చాలా చూస్తుంటాం. అలాగే వెజిటబుల్స్కి వెళ్తే మన పేరెంట్స్ వెళ్ళినప్పుడు 2-3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటుంటాం. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వెజిటబుల్స్? బనానాస్, పొటాటోస్, టమాటోస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలా ఏవేవి తీసుకున్నా సరే వాటి యొక్క కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ని ప్రతిదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో అలాగే కొన్ని ఫజెస్ని సాల్వ్ చేయడానికి కూడా ఇలాంటి ఈక్వేషన్స్ని మనం యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చండి. ఫజెస్ని కూడా ఇలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఒక చిన్న ఫజిల్ ఒకటి చెప్తా అండి. సరేలేండి. సో ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, ఇలాంటి ఫజెస్ని సాల్వ్ చేయడానికి కూడా అక్కడ అన్నోన్స్ అన్నిటిని వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఇలాంటివి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే అండి.
సో ఇలాంటి సాల్వ్ చేసేదానికి యూజ్ చేసేదే మనకు లీనియర్ ఈక్వేషన్స్. సో ఈ లీనియర్ ఈక్వేషన్స్లో మనకు వాట్ ఈస్ ద సింపుల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ఈక్వేషన్స్? ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు సి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, ఎక్స్ ఒక్కటే వేరియబుల్ అండి. ఏ బి సి ఆర్ ద కాన్స్టెంట్స్, అంటే నంబర్స్ కింద కన్సిడర్ చేసి ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ అనుకుంటే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు సి. ఈ ఫామ్లో ఉన్నటువంటి వాటిని సింపుల్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ఈక్వేషన్స్. జనరల్ ఫామ్ అంటే ఎలా ఉండాలి? వేరియబుల్ టర్మ్ ఒకటి ఉండాలి, ఏఎక్స్ దానికి ఒక కోఎఫిషియంట్ ఉంటుంది, మేబీ 1 ఆర్ ఎనీవర్ అదర్. సో ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ సి. ఏబిసి ఆర్ ద కాన్స్టెంట్స్. సో ఇలా ఉంటే దాన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్, లేదా ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్. సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఎక్స్ టర్మ్ ఒకటి ఉండాలి ఇన్ వన్ వేరియబుల్ కాబట్టి 1 టర్మ్ ఉంటుంది అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది ఈక్వల్ టు 0. ఇలా ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్, లీనియర్ ఫార్మ్ ఇన్ సింపుల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బివై plus c equal to 0. This is called as general form of the linear equation in two variables. General form of the linear equation in two variables. So ఇక్కడ స్ట్రైట్ లైన్ లీనియర్ ఈక్వేషన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. is a ax plus by plus c equal to 0 is a general form of the linear equation in two variables. ax plus by plus cz plus d equal to 0. General form of the linear equation in three variables is a three variables linear equation. So ఇలా మనం జనరల్ ఫామ్ అనేది మనం డిఫైన్ చేయొచ్చండి. జనరల్ ఫామ్ ఆఫ్ ద లీనియర్ అంటే జనరల్గా లీనియర్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది అనేది జనరల్. ప్రతి దానికి మనం ఇక్కడ కోఎఫిషియన్స్ డిఫరెంట్గా తీసుకొని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా వాటన్నిటిని మన అండర్స్టాండ్ కోసం ఒక జనరల్ ఫామ్ ఈ ఫార్ములాలో ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో అందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, వాటి యొక్క జనరల్ ఫార్మ్స్. సో ఈ జనరల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది 0 కాకూడదు. ఇన్ కేస్ 0 అయితే ఏమవుతుంది? ఏ వాల్యూ 0 అయితే అప్పుడు ఈ టర్మ్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎక్స్ 0. ఈ టర్మ్ ఎలిమినేట్ అయిపోయి బి ఈక్వల్ టు 0, కాన్స్టెంట్ వాల్యూ 5 ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో అది పాసిబుల్ అవుతుందా అండి? 5 ఈక్వల్ టు 0 అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి ఏ వాల్యూ 0 కాకూడదు, ఎక్స్ కోఎఫిషియంట్ 0 కాకూడదు. అలాంటప్పుడు మాత్రమే ఇది లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సమ్ టైమ్స్ అడుగుతుంటాండి ax plus b equal to 0 is represented linear equation. What is the condition? A is not equal to 0. మరి సెకండ్ ఈక్వేషన్ లో చూద్దాం. ax plus by plus c equal to 0. ax plus by plus c equal to 0 is represented linear equation. What is the condition? So a coefficient a is not equal to 0 or b is not equal to 0. ఏ వాల్యూ కానీ b వాల్యూ కానీ ఒకటి 0 కాకుండా ఉంటే చాలు. బట్ 2 వేరియబుల్స్లో ఉండాలి అంటే 2 0 కాకుండా ఉండాలి. సో దాన్నే ఇంకొక రకంగా చెప్పాలి అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ మాడ్యులస్ ఆఫ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. when a square అంటే a వాల్యూ మే బి పాజిటివ్, నెగటివ్ ఆర్ 0. ఏదన్నా సరే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 0 అయిపోతుంది. 0 కానీ పాజిటివ్ కానీ వస్తుంది, నెగటివ్ ఉండదు. అలాగే b స్క్వేర్ కూడా 0 కానీ పాజిటివ్ కానీ వస్తుంది. ఈ రెండు జీరోస్ అయితేనే ఇది 0 అవుతుంది. ఏ 1 వాల్యూ 0 అయ్యి 1 వాల్యూ వేరే వాల్యూ వచ్చినా
స్క్వేర్ చేసినప్పుడు పాజిటివ్ అవుతుంది కాబట్టి సో ఇట్స్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే 2 వేరియబుల్స్లో 1 వేరియబుల్ అన్నా ఆ వేరియబుల్ టర్మ్ ఒకటన్నా ఉండాలి కాబట్టి ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ నాట్ ఈక్వల్ టు జీరో అని చెప్తున్నాం. సో అలాగే మాడ్యులస్ ఆఫ్ దిస్ ఇస్ మాడ్యులస్. Modulus means the inside number is the positive or negative. You take positive only. నువ్వు పాజిటివ్ మాత్రమే తీసుకోవచ్చు. సో మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. నువ్వు పాజిటివ్ తీసుకున్నప్పుడు ఆ రెండు జీరో అయ్యే సిచ్యువేషన్స్ ఉండవు. ఎప్పుడు జీరో అవుతాయంటే ద ట్రూ ఆర్ జీరో. ఏ వాల్యూ బి వాల్యూ రెండు జీరో అయినప్పుడే జీరో ప్లస్ జీరో జీరో అవుతుందని, అదర్వైజ్ నాట్ జీరో. అంటే ఆ టూ వాల్యూస్ జీరో కాకూడదు. ఎనీ 1 జీరో అయితే నో ప్రాబ్లం, సింగిల్ వేరియబుల్ లేక మారిపోతుందండి. బట్ 2 వేరియబుల్స్ ఉండాలి అనుకుంటే 2 వాల్యూస్ జీరోస్ కాకూడదు. సో వాట్ ఇస్ ద కండిషన్? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో రిప్రజెంట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ అన్న రాయొచ్చండి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ జీరో, బి ఈజ్ నాట్ ఈక్వల్ జీరో, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇలా మనం లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేయాలి అంటే ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే అండి. సో వాటిని జనరల్ ఫార్మ్స్ అని కూడా అంటున్నాం. సో ఇది మనకు లీనియర్ ఈక్వేషన్ సంబంధించినటువంటి జనరల్ ఫార్మ్స్. మన క్వశ్చన్స్లో వీటిని లీనియర్ ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేయడం, వాటిని సాల్వ్ చేయడం ఇవన్నీ ఉంటాయండి. సో ఇక్కడ మనకు 9th క్లాస్ సిచ్యువేషన్స్ లైక్ వస్తే వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద వాట్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్స్ and how to write that ax plus by plus c equal to 0 and 2 variables కాబట్టి మనకి ఈ ఫార్మ్ మీదనే ఉంటాయి. ax plus by plus c equal to 0 అనే ఫార్మ్ మీద ఉంటుంది. మరి how many solutions in a linear equations? లీనియర్ ఈక్వేషన్స్ ని సింపుల్ ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేస్తే, అంటే ఇలా కానీ తీసుకుంటే ఈ 2 ఈక్వేషన్స్ లో ఏది తీసుకున్నా సరే it has a simple equations కింద కన్సిడర్ చేసి it only one solution అని చెప్తాము. It has only one solution. Simple equations has only one solutions. But linear equation in 2 variables అంటే is a straight line. ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేస్తే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే వాట్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఆ లీనియర్ ఈక్వేషన్స్లో ఎనీ పాయింట్ ఆన్ దట్ లైన్ ఈజ్ కాల్డ్ ఎ సొల్యూషన్. ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా దట్ ఈస్ ఏ సొల్యూషన్. ఏ పాయింట్ తీసుకున్నా సొల్యూషనే అవుతుంది. సో కాబట్టి ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ one straight line. So a straight line with a point and this one is a solution. So how many points on a straight line? A straight line has a infinite points. So Kati is a infinite solutions. A straight line has a infinitely many solutions. Okay? So Kati number of solution of a linear equation in 2 variables are infinitely many solutions. ఓకే సో దానికి సో మెనీ సొల్యూషన్స్ పాసిబుల్ అవుతాయి. అలా కాకుండా లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ కానీ తీసుకుంటే అప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి దానికి ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి వాటిని మనం నేచర్ ఆఫ్ ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. నేచర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే 2 ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే అండి. సో మనం సింపుల్ ఈక్వేషన్స్ అయితే హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో తీసుకుంటే వాటికి 2 సొల్యూషన్స్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పారు. సో నేచర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్. నేచర్ అంటే 2 ఈక్వేషన్స్ తీసుకున్న పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క నేచర్ గురించి డిస్కస్ చేస్తాం. 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఉండొచ్చు అంటే 2 స్ట్రైట్ లైన్స్ మేబీ ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా ఇంటర్సెక్ట్ కాకుండా ఉండొచ్చు, లేదా 2 స్ట్రైట్ లైన్స్ కలిపి ఒకే లైన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఎల్ లైను అదే, ఎం లైను అదే. ఇలా 3 సిచ్యువేషన్స్ పాసిబుల్ అవ్వచ్చు. 2 స్ట్రైట్ లైన్స్ తీసుకున్నప్పుడు ద 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్.
సెకండ్ పాయింట్ ఇంటర్సెక్ట్ అవ్వండి. ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే మళ్ళీ అది బెండ్ అయి మళ్ళీ పైకి రావాలంటే అది కర్వ్ లైన్ అయిపోతుంది, అది స్ట్రైట్ లైన్ కాదు. సో కాబట్టి ఇంటర్సెక్ట్ ఓన్లీ వన్ పాయింట్. అసలు ఇంటర్సెక్ట్ కాకుండా ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, లేదా టూ లైన్స్ ఆర్ ఒకే లైన్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా మనం టూ లైన్స్ని కామన్ పాయింట్ వన్ పాయింట్లో మీట్ అవుతుంది ఇక్కడ. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ద కామన్ పాయింట్ ఆఫ్ దట్ లైన్, and that is called solution of the pair of linear equations. There is a solution of pair of linear equations. So it has one point lo meet avutundi kabatti one solution. మరి ఇక్కడ వచ్చేసరికి is a intersecting line. These lines are called intersecting lines. It has only one solution. మరి ఇక్కడ అసలు మీట్ అవటం లేదండి. సో కాబట్టి వీటిని ఏమంటున్నాం అంటే ప్యారలల్ లైన్స్. Parallel lines. It has no solutions. It has no solutions. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? The two lines are coincides to each other. So it is called coincident lines. కోయిన్సిడెంట్ లైన్స్ అంటారు. అంటే టూ లైన్స్ ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో అప్పుడు టూ లైన్స్ ఒకే లైన్ రిప్రజెంట్ చేసినప్పుడు ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్ ఇస్ ఎ సొల్యూషన్ కాబట్టి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. హౌ మెనీ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ లైన్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో నేచర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, నేచర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే ఇట్ హ్యాస్ మేబీ ఆ రెండు ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా అసలు టచ్ అవ్వకుండా అవ్వదంతా ఒకటి ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, లేదా కోయిన్సిడెంట్ టూ లైన్స్ ఆర్ కోయిన్సిడెంట్ టు ఈచ్ అదర్, రెండు ఒకే లైన్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలాంటి ఈక్వేషన్స్లో దీన్ని ఏమో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటున్నాం. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఇక్కడేమో ప్యారలల్ లైన్స్ అంటున్నాం. రెండు మీట్ అయితే కామన్ సొల్యూషన్ వస్తుంది, మీట్ కాకపోతే దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్స్. అండ్ ఇక్కడ టూ లైన్స్ ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి కానీ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఈజ్ ద సొల్యూషన్. So it has infinitely many solutions. It has no solutions. It has one solutions. Okay అండి. సో ఇది మనకు ఉన్నటువంటి నేచర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఓకే అండి. సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? A linear equation is a first degree equations is called linear equations. In first degree equation it has only one variable is called simple equations. Two variables ఉంటే linear equation two variables అంటాం. Three variables ఉంటే linear equation three variables అంటాం. But any one linear equation means one first degree equations. What is the degree of the linear equations అంటే first degree. In case second degree తీసుకుంటే ఏమవుతుంది? But that is called quadratic equations. సెకండ్ డిగ్రీ వస్తే మనం ఆల్రెడీ పాలినామియల్స్ డిస్కస్ చేస్తున్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని డిస్కస్ చేస్తున్నాం. సో కానీ లీనియర్ ఈక్వేషన్ అంటే ఓన్లీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. ఇట్స్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్, లీనియర్ స్ట్రైట్ లైన్, లైన్ రిప్రజెంట్ చేయాలి. సో స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తే దట్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్స్. ఓకే అండి. సో దిస్ ద లీనియర్ ఈక్వేషన్స్. సో వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అవి ఎలా జనరల్ ఫామ్లో ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తున్నామండి. ఓకే అండి. సో మా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.